అధికార పార్టీ ఆలేర్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పెద్దలు కోనశెట్టి నరసింహులు గారు, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రాధాన్యత నాయకులు ఈ మండల తాజా మాజీ జెడ్పీటీసీ అయినటువంటి బీకు నాయక్ గారు, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు మోత్కుపల్లి రఘు గారు, మంగళ కిస్తే గారు, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా నాయకులందరికీ కూడా, మా చిన్నకి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. బాలకృష్ణ, అలాగే ఇక కొండాపూర్ నుంచి కూడా మన మిత్రులు విచ్చేశారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ తుర్కపల్లిలో రెడ్ల ప్రభావం తక్కువ, కానీ ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ప్రజలు మనమే కాబట్టి పెద్దగా ఎగరనీయం వాళ్ళని, కానీ బయట జిల్లాల పొంట నిన్న నాగర్ కర్నూలులో చూసి ఏం జరిగిందో, 2 నెలల పసిపాపని రెడ్లు ఒక రజక బిడ్డని, ఒక బీసీ బిడ్డని గుడిలో దర్శనానికి పోతే తొక్కి చంపినటువంటి ఘటనలో రెడ్లందరూ తప్పించుకొని తిరుగుతా ఉంటే, ఇదే తుర్కపల్లి బిడ్డ, ఇదే తీన్మార్ మల్లన్న నాగర్ కర్నూలు పోయి మీ సంగతి చెప్తారా అని చెప్పి కూర్చొని 8 మంది పైన కేసు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేయించి, కొంతమంది పరారులో ఉంటే వాళ్ళని కూడా పట్టుకోవాలని డిమాండ్ చేయించి రావడం జరిగింది. నాగర్ కర్నూలు దాకా పోయిండు తీన్మార్ మల్లన్న, ఆసిఫాబాద్ దాకా పోయిండు తీన్మార్ మల్లన్న, వరంగల్ ఖమ్మం దాకా పోయిండు, ఆఖరికి ఢిల్లీ దాకా కూడా పోయిండు. మరి నేను పుట్టినటువంటి ఈ గడ్డ తుర్కపల్లి మండలం ఏదైతే ఉందో, ఈ తుర్కపల్లి మండలం ఖచ్చితంగా ఇది మన వర్గాలకు సంబంధించినటువంటి మండలం. ఇక్కడ పెద్దగా ఏముండదు, రెడ్డిలే కింద ఓట్లు ఉంటాయి, మోతాదు 10-15 ఉంటుండొచ్చు మూలకు, కానీ ఇక మిగతా అంతా మనయేనా, మన వెనుకబడిన తరగతులే. కాబట్టి ఇక్కడ ఈ గడ్డ మీద ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన బీసీల ఆత్మగౌరవ జెండా ఎగరేయాలి, మన ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవ జెండా ఎగరేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పొద్దున్న నుంచి కూడా ఇక్కడ లక్ష్మాపూర్ మొదలు పెడితే అక్కడికి మల్కాపూర్, బద్దుతండ, బిల్యానాయక్ తండ, వెంకటాపూర్, ఇట్లా అన్ని గ్రామాల పంటి 2వ విడతగా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ తుర్కపల్లి గడ్డ మీద ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేజిక్కించుకోబోతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించబోతా ఉంది. ఈలోగా ప్రజలందరినీ చైతన్యవంతం పరిచి, ప్రజలందరినీ మమేకం చేసి బీసీలంతా ఒకే తాటి మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంకో రిటైర్డ్ మంత్రిని చేస్తాను భయపడతా ఉంది. కారణం ఏంది? తీన్మార్ మల్లన్న కారణం. ఇవాళ బీసీలకు ఎమ్మెల్సీ పదవులు దక్కినాయంటే కారణం తీన్మార్ మల్లన్న. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 100కి 61% మున్సిపల్ పదవులను చేజిక్కించుకున్నారు బీసీలంటే కారణం తీన్మార్ మల్లన్న. ఇవాళ ఏ ఒక్కటి కూడా బీసీల చేదాటి పోకుండా చాలా జాగ్రత్తగా బీసీల సంక్షేమం కోసం, బీసీల హక్కుల కోసం నిజాయితీగా పోరాటం చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెంట ప్రజానికమంతా ఇవాళ మూకుమ్మడిగా ఇది మా పార్టీ అని చెప్పి మొన్న ఆర్టీసీ వాళ్ళు, సింగరేణి వాళ్ళు, విద్యుత్ కార్మికులు, ఇలా అన్ని రకాల ఉద్యోగులు వచ్చి ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా పార్టీ, మా ఉద్యోగ పార్టీ. ఇన్ని రోజులు ఈ కేసీఆర్ కోసం చేసినాం, కొన్ని రోజులు రేవంత్ రెడ్డి కోసం చేసినాం, ఈ రెడ్లు వెలవల కోసం ఇక బంద్ చేసి మన కోసం, మన జాతుల కోసం చేసుకుందామని ముందుకు వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మేము సాదర స్వాగతం పలుకుతూ 2028 తర్వాత ఖచ్చితంగా ఈ తుర్కపల్లి గడ్డకు ఒక అత్యంత రాష్ట్రంలోనే గుర్తింపు గల పదవులు దక్కాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా దక్కుతాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ తుర్కపల్లికి మరింత వన్నె తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు చూస్తా ఉన్నారు, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు కేసీఆర్ ను గద్దెదించే టైంలో ఎవడన్నా ఉన్నాడా? నేను ఒక్కనే కొట్లాడిన ఆ రోజు కేసీఆర్ మీద 100 కేసులు పెట్టినా, 100 రోజులు జైళ్లలో బంధించినా ఎక్కడ కూడా తడబడకుండా నిటారుగా నిలబడి కొట్లాడిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఈయన అందరు జమైరా. తర్వాత జమైనటువంటి సందర్భంలో మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే వీళ్ళు అగరబట్టినట్టుగా దూపకు దొరికినట్టుగా తినుకుంటా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దొరికింది
తినుకుంటా మొత్తం ప్రజానికాన్ని అందరు నాగం చేస్తా ఉన్నారు. ఇవాళ యూరియాకు యాపా తెలుసా అని ఎవరికైనా యాప్ ఎట్లుంటుందో, ఎవరికైనా రైతులకు యాప్ లో ఎట్లా చేస్తారు యూరియా? కనీసం రేవంత్ రెడ్డికి ఇస్తే చేయగలుగుతాడా? ఓ ముఖ్యమంత్రికే చేత కానటువంటి యాప్ సామాన్య రైతుకి ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ యూరియా కాడ గొడవలే. నా 2000 పెన్షన్ 4000 చేస్తా, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతా, ఆడబిడ్డలకు 4000 రూపాయలు ఇస్తా, ఇట్లా అన్ని మాయ మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్ల పంట వస్తే నిలబడియాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఊరికో కోడి ఇంటికో ఈకే వాళ్ళకి నచ్చిన ఒకటి రెండు ఇస్తారు. తర్వాత ఇక సాధారణ జనానికి అసలు ఇందే లేవు. ఏమనంటే చెట్లు గుట్టలు అన్ని కబ్జాలు చేసుకుంటూ జనం సొమ్మును ఖతం చేస్తా ఉన్నారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళకి తగిన శాస్తి చెప్పేందుకే ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది. రెడ్డిలకు కాంగ్రెస్ పార్టీ ఉంది, వెలబోళ్లకు కారు పార్టీ ఉంది, మన సోదరులకు, మన బీసీలకు, మన ఎస్సీలకు, మన ఎస్టీలకు మన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, ఇవాళ ఇవన్నీ నేను పట్టించుకోకుంటే ఈ పార్టీకే నేను మంత్రిని అయ్యేటోని, ఈ పార్టీకే నేను కావలసినటువంటి పదవులు అనుభవించేటోని. కానీ ప్రజలందరి కోసం, ప్రజల్ని కాపాడుకోవడం కోసం వాటన్నిటిని పక్కకు పెట్టి మన కోసం వచ్చి నిలబడ్డటువంటి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని, ఈ తుర్కపల్లి ఉద్యమాల గడ్డ ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఏ తరీకాలోనైతే ఈ తుర్కపల్లిలో పోరాటాలు జరిగినాయో రాబోయేటువంటి రోజుల్లో కూడా మన బీసీ ఉద్యమానికి కూడా ఈ తుర్కపల్లి వేదిక కావాలి. ఈ తుర్కపల్లి నుంచి గర్జన మొదలు కావాలి. 2028లో అధికారాన్ని చేజిక్కించుకొని మన జాతుల కోసం మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇంకంతే కాదు, ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని అంశాలు మీకు చెప్తా. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల కోసం ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతా అని చెప్పి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే 2 ఏడాదులలో కూడా నేనే అసెంబ్లీలో ప్రశ్నించిన, ఎక్కడనయా మా పైసలు ఎక్కడ పోయినాయని ప్రశ్నించిన సంగతి మీ అందరి కళ్ళాలా చూసిరు. ఇవాళ ప్రభుత్వం చెప్పకుండా దొడ్డిదారిన కులగణన పేరుతో మనల్ని మోసం చేసి మనకు 42% రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో పుట్టగతులు లేకుండా చేసేది కూడా నేనే. కేసీఆర్ ని ఏ విధంగానైతే అధికారంలోకి దించిందో రేవంత్ రెడ్డిని కూడా దించి మన బీసీలమే ముఖ్యమంత్రులుగా ఖచ్చితంగా కూర్చునేటువంటి రోజు త్వరలోనే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ తుర్కపల్లిలోనే అతి త్వరలోనే ఒక భారీ బహిరంగ సభను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ జెండా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత నిర్వహించ తలపెట్టింది. ఆ రోజు కల్లా ప్రజలంతా చైతన్యవంతమై మీరందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి బీసీ నినాదంతో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తా ఉన్నా. ఇక మరికొన్ని రోజులైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ రాగానే మళ్ళా పింఛన్లు వస్తాయని చెప్తారు, మళ్ళా రైతు బంధు పడుతుందని చెప్తారు. వీళ్ళ ఓట్ల అవసరాల కోసం మాత్రమే పథకాలు ఉన్నాయి తప్ప మన జాతుల కోసం లేవు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలా ఎవరెవరైతే ఇక్కడ ఈ ఆలేరు ఈ ప్రాంతం పైన గద్దల్లాగా వాలి చెట్లు గుట్టలు భూములను ఖతం చేస్తా ఉన్నారో వాళ్ళందరి భరతం ఖచ్చితంగా పడతా అని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై టీఆర్పీ, జై టీఆర్పీ, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. ధన్యవాదాలు.